హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, వెళ్ళి ఫాలో అవ్వండి. ప్రతి క్రికెట్ అప్డేట్ తో పాటు ఐపీఎల్ ప్రతి మ్యాచ్ కు ముందు ఫ్రీగా ప్రిడిక్షన్ ఇవ్వబడుతుంది. ఎలాంటి డబ్బులు చార్జ్ చేసేది ఉండదు, ఫ్రీగా ప్రిడిక్షన్ ఇవ్వబడుతుంది. ప్లీజ్ దయచేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ఒరే హార్దిక్, నువ్వు షెడ్యూల్ బాగా చూసావా? చెన్నైతో మనకి మ్యాచ్లు లేవేంటరా? కొంపతీసి ఈ సంవత్సరం మనకు చెన్నైకి మ్యాచ్లు లేవంటావా? ఊరికే ఉండన్నా, చెన్నైకి మనకు మ్యాచ్లు లేకుండా ఐపీఎల్ జరుగుతుందా? ఇంకా సగమే కదా షెడ్యూల్ వచ్చింది, మిగతా సగంలో పెట్టేస్తారులే. అరే బాబు, తిప్పి తిప్పి కొడితే 3వ సీజన్ కెప్టెన్సీ చేస్తున్నావు. నాకు తెలీదా వదిలింది సగం షెడ్యూల్ అని? నేను అంటోంది ఆ సగం షెడ్యూల్లో కూడా మనకు చెన్నైకు కనీసం ఒక్క మ్యాచ్ కూడా లేదేంట్రా? అదే కదా నా చెప్తోంది. మనకు చెన్నైకి మ్యాచ్ అంటే బ్లాక్ బాస్టర్ మ్యాచ్. ఫస్ట్ హాఫ్ ఐపీఎల్ ఎలాగోలా కంప్లీట్ చేసి సెకండ్ హాఫ్ పైన మరింత ఇంట్రెస్ట్ కలిగించడానికి మనకు వాళ్ళకు మ్యాచ్ల్ని రివీల్ చేయలేదు. ఓ అలా అంటావా? బాగానే అనాలిసిస్ చేస్తున్నావు నువ్వు. మంచి కెప్టెన్ అయ్యే అవకాశం ఉంది రోయ్. ఏంది రోహిత్ అన్న మంచి కెప్టెన్ అంటావు? ఇప్పటి వరకు 2 సార్లు కెప్టెన్సీ చేసినా అంతే. ఒకసారి కప్పు కొట్టినా, ఒకసారి రన్నరు. మంచి కెప్టెన్ ఆల్రెడీ అయిపోయినా, ఇక బ్లాక్ బాస్టర్ కెప్టెన్ అంటే నీలాగా ధోనినలాగా అయిపోతాను, చూస్తావా? సరేరా అవ్వు, నా బ్లెస్సింగ్స్ నీకు ఎప్పుడూ ఉంటాయి, కానీ నా ఫ్యాన్స్ బ్లెస్సింగ్స్ ఉండవురా. ఏందో అన్నా, మనిద్దరం మంచిగా మాట్లాడుకొని కెప్టెన్సీని షేర్ చేసుకుంటే ఫ్యాన్స్ మాత్రం అసలు ఒప్పుకోవట్లేదు. ఎలాగో అలా ఈ సంవత్సరం కప్పు కొడితే తప్ప నీ ఫ్యాన్స్ ఖుష్ అయ్యేలా కనిపించట్లేదు. ఏంటి, ఎక్స్ కెప్టెను ప్రజెంట్ కెప్టెను ఇద్దరూ కలిసి బాగా బుర్రలు బద్దలయ్యేలా చర్చించుకుంటున్నారు? అబ్బా ఏం లేదు ధోని అన్న, కెప్టెన్సీ గురించే. కొంపదీసి మళ్ళీ కెప్టెన్సీ మార్పు చేసినారా ఏంటి? నువ్వే కెప్టెన్ అయిపోయావా? ధోని అన్న, నీ శిష్యునని చెప్పుకుంటా నన్ను సపోర్ట్ చేయవు కదా నువ్వు? అదేంట్రా అట్లంటావు? నేనేమన్నా ఇప్పుడు? నువ్వు అడిగిన క్వశ్చన్ చూస్తూ ఉంటే నీకు కూడా నేను కెప్టెన్సీ చేయడం ఇష్టం లేనట్టే ఉంది. రోహిత్ అన్నే కెప్టెన్ అవ్వాలని కోరుకుంటున్నావు కదా నువ్వు? రే, ఎవరు కెప్టెన్ అయితే నాకేంట్రా, నాకు కప్పు ముఖ్యం. ఈ సంవత్సరం కప్పు కొట్టి రిటైర్ అయిపోతావు కదా? చెప్పన్నా, ఇప్పుడు రిటైర్మెంట్ గురించి ఎవరు మాట్లాడారా? ఈ సంవత్సరం కప్పు కొట్టి నెక్స్ట్ సంవత్సరం వరకు రెస్ట్ తీసుకుంటా అని చెప్పబోతున్నా. ఈ గ్యాప్లో నా రిటైర్మెంట్ టాపిక్ మాట్లాడతారు మీరు? లేదులే అన్న, వీళ్ళేదో ఆశలు పెట్టుకున్నారు కానీ నాకు అర్థమైపోయింది. నువ్వు కోహ్లీ అన్న కొడుకుతో కూడా ఐపీఎల్ ఆడతావు. నువ్వు ఇప్పట్లో రిటైర్ కావు, నాకు తెలుసు. అయినా ఇది కాదు, నేను మెయిన్ టాపిక్ గురించి మాట్లాడుతున్నా. ఏదో కప్పు కొట్టడము, ఫ్యాన్స్ను ఖుష్ చేయడము అది విన్నా, దాని గురించి చెప్పండిరా. ఏం లేదన్నా, నా ఫ్యాన్స్ ఫుల్ గోల్ చేస్తున్నారు హార్దిక్ పాండ్యాని కెప్టెన్ చేశామని. సో కప్పు కొట్టి మనోడు నా ఫ్యాన్స్ను ఖుష్ చేస్తా అంటున్నాడు. మనోడికి ఇంకా మన ఇండియన్ క్రికెట్ వంట పట్టినట్లేదు. ఈసారి నీ కెప్టెన్సీలో కప్పు కొట్టినా రోహిత్ శర్మ కెప్టెన్ కాకున్నా సరే కెప్టెన్సీ చేశాడని చెప్పి మళ్ళీ క్రెడిట్స్ రోహిత్ శర్మకే ఇస్తారు. ఏంటి, ఇలా కూడా జరుగుతుందా? ఇలాంటివి కూడా ఉంటాయా? ఓ ధోని అన్న, నువ్వెందుకు మా మధ్య గొడవ పెడతావు? అసలే ఐపీఎల్ మొత్తం ఇద్దరం కలిసి ఆడాలి. ఇలా పుల్లలు పెట్టి మా టీం ఎన్విరాన్మెంట్ని దెబ్బతీయకు నువ్వు. ఇందాకే చెప్పాను కదరా, టీం ఎన్విరాన్మెంట్ బాగున్నా, కెప్టెన్సీ చేంజ్ అయినా, కొత్త టీం వచ్చినా, ఎవరు ఏం చేసినా కప్పు కొట్టేది మేమే. అన్నా, మీకు మాకు హెడ్ టు హెడ్ ఫైట్ చూసినావు నువ్వు? మేము 21 గెలిస్తే మీరు 17 గెలిచారు. అంటే ఇంకా 4 మ్యాచ్లు తేడా ఉంది. అరే బాబు, లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో మీరు ఎన్ని గెలిచారా మా పైన? 2 మ్యాచ్లు ఆడితే 2 మేమే గెలిచాము. మీ ముంబైలో ఓడించాము, మా చపాక్లో ఓడించాము. లాస్ట్ ఇయర్ వేరన్నా, నేను గుజరాత్లో ఉన్నా. ఈ ఇయర్ ముంబైకి వచ్చిన. నేను ముంబైలో ఉంటే ఎట్లుంటుందో ఈ సంవత్సరం చూపిస్తా. అయినా 4 మ్యాచ్ల డిఫరెన్స్ గురించే కదా మాట్లాడుతున్నావు. ఈ సంవత్సరం బ్యాక్ టు బ్యాక్ 2, నెక్స్ట్ సంవత్సరం బ్యాక్ టు బ్యాక్ 2. అయిపోయా, ఖేల్ ఖతం, దుకాన్ బంద్. అన్నీ కవర్ చేసేస్తా. ఈ సంవత్సరమే కాదన్నా, ఇంకొక 2-3 సంవత్సరాలు ముంబైని టచ్ చేయాలంటే కూడా భయపెట్టేటట్టు ఈసారి మిమ్మల్ని ఓడిస్తాం మేము. ఎందుకంటే ఈసారి ముంబైకి 2 కెప్టెన్లు, ఒక్కరు కాదు. నేను చెప్తోంది అదే. ఒక్క కెప్టెన్ ఉంటేనే టీం ముందుకు నడవడం కష్టము. ఇక 2 కెప్టెన్లు అంటే బ్యాటింగ్లో వాణ్ణి దింపాలి, బౌలింగ్ వీంతో వేపించాలని చెప్పి మీరే కొట్టుకొని చచ్చి మ్యాచ్లన్నీ ఓడిపోతారు. ఇదే జరుగుతుంది, చూసుకో. ఒరే హార్దిక్, ధోని అన్న మన మధ్య పుల్లలు పెట్టి ఏదో ప్లాన్ చేస్తున్నాడు రా, నువ్వు వలలో పడకు. నేనేం వలలో పడను, కానీ అయితే నేను ఎవ్వరికి చెప్తే వాళ్ళకే బౌలింగ్ ఇవ్వాల, అట్లాంటి నేను ఒప్పుకుంటా. అబ్బా, పడిపోయావరా, ధోని అన్న వలలో పడిపోయావు. సరేరా, నీకు ఇష్టం వచ్చింది చెయ్యి. నేను నా బ్యాటింగ్ ఆడుకుంటా, పోయి డగౌట్లో కూర్చుంటా. నా ఫీల్డింగ్ చేసుకుంటా, పోయి డగౌట్లో కూర్చుంటా. ఇదే నా పని ఈ ఐపీఎల్లో. ఇలా అయితే ఓకే, నేను హ్యాపీ. ధోని అన్న, అయినా మొన్న ఒక న్యూస్ వచ్చింది, మీ సూపర్ ఓపెనర్ డెవాన్ కాన్వే
ఆల్మోస్ట్ ఐపీఎల్ మొత్తం అందుబాటులో ఉండేనట్టు కదా, మరి పరిస్థితి ఏంటి? అయితే డెవాన్ కాన్వే లేకుంటే మా టీంలో ప్లేయర్స్ లేరా? ఎవరు కాదంటే నేను ఓపెనింగ్ చేస్తా. ఊరికే ఉండనా? నువ్వు లాస్ట్లో రావాలా, 2 సిక్స్లు కొట్టాలా, పోవల్లా. ఫస్ట్లో బ్యాటింగ్ చేస్తానంటావేంది? ఆడలేవు. పవర్ ప్లేలో బాల్ స్వింగ్ అవుతుంది, నువ్వు అస్సలు ఆడలేవు. అరే బాబు, నేను లాస్ట్లో వచ్చి ఫుల్ ఫీల్డ్ సెటప్ ఉన్నప్పుడే 2-3 సిక్స్లు ఊరికే కొట్టిపోతా. ఇంకా పవర్ ప్లే అంటున్నావు, చూసుకో మళ్ళా ఫీల్డర్స్ అందరూ లోపలే ఉంటారు. ఒరే హార్దిక్, ఎందుకురా నువ్వు గెలుకుతావు? ఆ మనిషి మైండ్లో ఏముంటుందో ఆ మనిషికి తెలియదు. ఆ మనిషి ఏదో మాట వరుసకన్నాడు, వదిలిపెట్టాయి. నువ్వు ఊరికే ఉండన్నా? ఏం భయపడాలా ధోని అన్న అయితే? ఇడ గురువుని మించిన శిష్యుల్లాగా పేరు తెచ్చుకుంటున్నా. ఫినిషింగ్ చేస్తా, బౌలింగ్ చేస్తా, బ్యాటింగ్ చేస్తా. 3D ప్లేయర్ ఇడ. సరే మీ 3Dలు 4Dలు వేరే టీమ్స్తో చూసుకోండి, మాతో కాదు. ఇప్పుడు ఏమంటావన్నా? నీ బ్యాటింగ్ నీ ఇష్టం, నువ్వు ఎక్కడైనా ఆడుకో. జస్ట్ ఏదో డౌట్ అడిగాను ఫ్యాన్స్ కోసం అంతే. ఇది ఇలా అడిగావు, బాగుంది. ఏముందిరా, మా టీంలో రచిన్ రవీంద్ర ఉన్నాడు, కుర్ర ప్లేయరు, ఊపు మీద ఉన్న ప్లేయరు. వాడిని ఓపెనింగ్ చేయిస్తాము. అబ్బో, అప్పుడే ప్లాన్స్ రెడీ చేసుకున్నారు. డెవాన్ కాన్వే లేకున్నా మీకు వచ్చిన నష్టమేమీ లేదంటావు, అంతేనా? అంతేగా. కానీ ఈసారి ముంబై ఇండియన్స్ బౌలింగ్ సూపర్ ఉందన్నో. అంత ఈజీ కాదు మీరు మా పైన గెలవడం. మీరే కాదు, ఎవ్వరు గెలవడం. ధోని అన్న, మా వాళ్ళు కత్తుల్లాంటి బౌలర్లను తీసుకున్నారు ఈసారి. బుమ్రా తెలుసు కదా ఎట్లేస్తాడు. మీ పైన ఎక్కువ వికెట్లు తీసుకున్నది బుమ్రానే. ఇక దిల్షన్ మధుశంక అంట, నువాన్ తుషారా అంట. అబ్బో, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారన్నో. సరైన వేటగాడు బరిలో దిగినంత వరకేరా ఏ పులైనా ఆటలాడేది. మా బ్యాట్స్మెన్స్ బరిలో దిగారు అంటే మీరు ఎవరితో బౌలింగ్ చేయించినా ఏం జరగదు. అంతే అన్న. ఇట్లా డైలాగులు చెప్పుకుంటూ ఉండు. ఈసారి కప్పుని నీ కళ్ళ ముందరే కొట్టుకొని పోతా. లాస్ట్ టైం ఓడించినావు కదా నన్ను రన్నరప్గా. ఈసారి టీం మారి నీ పైన కప్పు కొట్టి రివెంజ్ తెచ్చుకుంటా. ఆల్ ది బెస్ట్ రా. కలలు కను, తప్పు లేదు. కలలను సాకారం చేసుకో, తప్పు లేదు. కానీ పెద్దోళ్ళు ఇంకోటి కూడా చెప్పారు, అన్నా ఇది యూనివర్సల్ వీడియో, ఏ రేటెడ్ కాదు, బూతులు మాట్లాడకూడదు. నేనెక్కడ మాట్లాడారా బూతులు? అన్నీ నువ్వే అనుకుంటున్నావు, నువ్వే హింట్లు ఇస్తున్నావు ఆడియన్స్కి. ఇక నేను చేసేదేముంది? అయినా మ్యాచ్కి ముందు ఈ డిస్కషన్ ఏంటి? ఇంకా మనకు షెడ్యూలే చెప్పలేదు. అవునవునరా, ఇది కరెక్టే. ఇంకా మన ఇద్దరు షెడ్యూలే రాకుండా ఎందుకు ఈ గొడవలు? షెడ్యూల్ రిలీజ్ చేశాక మళ్ళీ కలుద్దాం. ఆ టైంకి పిచ్ రిపోర్టు, ఆ టైంకి వెదర్ రిపోర్టు అవన్నీ చూసుకొని కొట్టుకుందాం. ఓకే అన్న, ఐ అగ్రీ విత్ దిస్ పాయింట్.